అందరికీ నమస్కారం. నా పేరు నరసింహారెడ్డి. మీరు చూస్తున్నారు ఎస్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఆన్లైన్ టీచింగ్ చేయడం ఎలా అనేటువంటి సిరీస్లో ఈరోజు మనం టేబుల్ టాప్ వీడియో చేయడం ఎలా అనేటువంటి దాన్ని మనం చూద్దాం. సో ఆన్లైన్ టీచింగ్లో మనం 3 రకాల వీడియోస్ గురించి నేను చెప్పాను. అవేంటంటే టేబుల్ టాప్ వీడియో, స్క్రీన్ రికార్డింగ్ వీడియో, టాకింగ్ హెడ్ వీడియో. సో ఈ 3 రకాల వీడియోస్ ఎక్కువగా ఎడ్యుకేషనల్ ఛానల్స్లో చేస్తారు. సో ఈరోజు మనం టేబుల్ టాప్ వీడియో గురించి నేర్చుకుందాం. సో టేబుల్ టాప్ వీడియో అంటే ఏం లేదు, టేబుల్ పైన మనం వీడియో చేయడం అని అర్థం. సో టేబుల్ టాప్. సో టేబుల్ పైన మనం ఒక నోట్స్ కానీ, టెక్స్ట్ బుక్ కానీ, లేదా ఒక పేపర్ A4 సైజ్ పేపర్ కానీ తీసుకొని దానిపైన మనము లెసన్ కానీ, క్వశ్చన్ కానీ చెప్పడాన్ని మనం టేబుల్ టాప్ వీడియో అంటాం. సో ఈ వీడియోస్ ముఖ్యంగా జీకే, తర్వాత రీజనింగ్, అర్థమెటిక్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్ స్టడీస్లో మ్యాప్ పాయింటింగ్, ఇటువంటి వాటికి ఈ వీడియో మనము యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఈ వీడియోలో మనము పేపర్ పైన మనం మ్యాథ్స్ చేస్తూ స్టూడెంట్కు అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ మనం వేస్తూ చెప్పవచ్చు అన్నమాట. సో టేబుల్ టాప్ వీడియో చేయడం అనేది ఈ 3 వీడియోస్ చేయడంలో చాలా సులభమైనది. అందుకే దీని గురించి నేను ఫస్ట్ చెప్తున్నాను అన్నమాట. సో టేబుల్ పైన ఒక పేపర్ లేదా బుక్ పెట్టుకొని మనము ఆ ఫోటోను, ఆ పేపర్ను కవర్ చేస్తూ మనము వీడియో తీయడాన్ని మనం టేబుల్ టాప్ వీడియో అంటాం. సో ఈ టేబుల్ టాప్ వీడియోను మనము పిల్లలకు షేర్ చేసి వాళ్ళు దాన్ని చూసి నేర్చుకునే విధంగా చేయొచ్చు అన్నమాట. సో దీనికోసము పెద్ద ఎక్విప్మెంట్ ఏం అవసరం లేదు. మామూలుగా అయితే పెద్ద యూట్యూబర్స్ కానీ, ఎడ్యుకేషనల్ వీడియోస్ చేసే వాళ్ళ దగ్గర పెద్ద ట్రైపాడ్ ఉంటుంది. సో ఇప్పుడు నిన్న చూశారు కదా, సేమ్ అలాంటి ట్రైపాడే ఉంటుంది. అయితే అందులో మిడిల్లో ఉండేది ఇట్లా సైడ్కి వంగుతుందన్నమాట. అంటే ట్రైపాడ్ ఇక్కడ ఉంటుంది, దాని హ్యాండ్ అనేటువంటిది ఇక్కడికి వస్తుందన్నమాట. సో ఒక టేబుల్ పైకి ఇలా వస్తుందన్నమాట. సో మనం ఒక చైర్ వేసుకొని కూర్చొని ఆ పేపర్ పెట్టుకొని మనము కరెక్ట్గా ఆ యాంగిల్లో కెమెరా ఇట్లా ఉంటుంది, మనం కింద రాస్తూ ఉంటే అది వీడియో తీస్తుందన్నమాట. సో మనకు ఆ ఎక్విప్మెంట్ లేదు, అవసరం లేదు. నేను మీకు చిన్న ఒక 2-3 ఐడియాస్ ఇస్తాను. సో వాటిని ఉపయోగించి మనము ఎలా టేబుల్ టాప్ వీడియోస్ చేయొచ్చు అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. సో ఇది చాలా ఈజీ. ఈ 3 ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయడంలో ఇది చాలా సులభమైనది. సో దాన్ని ఎలా అనేటువంటిది మీరు జాగ్రత్తగా చూడండి. ఇందుకోసం మనము ఒక యాప్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సాధారణంగా మన కెమెరా యాప్ ఉంటుంది కదా, అందులో కొన్ని రీసెంట్గా వచ్చిన మొబైల్స్లో ప్రో మోడ్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ప్రో మోడ్ ఉపయోగించి అయినా చేయొచ్చు, లేదా నేను ఒక యాప్ గురించి చెప్తాను. సో ఓపెన్ కెమెరా అని ఉంటుంది. సో ఓపెన్ కెమెరా, సో మనం ప్లే స్టోర్కి వెళ్ళి ఓపెన్ కెమెరా అని మనం టైప్ చేసి సెర్చ్ చేస్తే వచ్చేటువంటిది ఓపెన్ కెమెరా. సో చాలా చిన్నది, అది ఒక 3 MBనో 4 MBనో ఉంటుంది ఆ యొక్క యాప్ అనేటువంటిది. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మనము ఈజీగా టేబుల్ టాప్ వీడియోస్ అనేటువంటివి చేయొచ్చు. సో అది నేను మీకు ఎలానో చూపిస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఆ వీడియో ఏంటో చూసేద్దామా. సో ఫ్రెండ్స్, టేబుల్ టాప్ వీడియో అంటే ఏం లేదు, ఇది ఒక టేబుల్. సో ఇక్కడ కొన్ని బుక్స్ ఉన్నాయి కదా, సో ఈ బుక్స్ ఒక స్టూల్, ఓకే మీకు అర్థమవుతుంది కదా. సో ఈ స్టూల్ని ఇక్కడ పెట్టి మనం ఒక సైడ్కు చివర్లో పెట్టి, సో ఈ బుక్స్ అనేవి ఇక్కడ పెట్టుకోవాలి. సో బుక్స్ ఎందుకంటే నేను చెప్తాను. సో ఈ బుక్స్ ఇక్కడ పెట్టిన తర్వాత మన వంటింట్లో ఇలాంటిది ఉంటుంది కదా. సో దీన్ని తీసుకున్నాను నేను. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో ఇది కానీ, లేదంటే మన దగ్గర పెద్ద స్కేల్ ఉంటుంది కదా, సెంటీమీటర్స్ కొలిచే స్కేలు. సో ఆ స్కేల్ కానీ ఏదైనా ఇట్లా పొడవుగా ఉండేట ఒకటి దాన్ని తీసుకొని, దానికి మన మొబైల్ ఉంటుంది కదా, ఈ మొబైల్ను ఈ అప్ సైడ్ కెమెరా, బ్యాక్ కెమెరా ఇట్లా కిందికి వచ్చేలాగా మనం చేయాలన్నమాట. సో పెట్టి దాన్ని ఇక్కడ ఫిక్స్ చేయాలి. సో దానికోసం నేను ఒక రబ్బర్ బ్యాండ్ను అయితే వాడుతున్నాను. సో రబ్బర్ బ్యాండ్, సో ఈ రబ్బర్ బ్యాండ్ను ఇలా పెట్టేసి
సో అంటే ఈ స్టిక్ అనేటువంటిది కెమెరా బరువును మోసే విధంగా ఉండాలి. సో నేను ఇలా పెట్టేశాను. సో పెట్టేసి సో దీన్ని నేను ఈ బుక్స్ ఉన్నాయి కదా, ఇది వెయిట్ పట్టుకోవడానికని నేను ఈ బుక్స్ కింద పెడుతున్నాను అన్నమాట. సో ఇలా. సో ఇప్పుడు మనం కెమెరా ఆన్ చేసుకొని సో ఇలా కెమెరా ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనము మన టెక్స్ట్ బుక్ కానీ లేదా మనం చెప్పాలనుకున్న మ్యాటర్ ఏదో అయితే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ కూర్చొని మనం ముందే సెట్ చేసుకోవాలన్నా నేను చూపిస్తాను మీకు. ఇక్కడ మన బుక్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ ఉందనుకోండి, మనం దీని మీద రాస్తున్నాము. సో మనం కావాల్సింటే ఇదే మొన్న మీకు చూపించాను కదా, ఇదైనా కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలానే బుక్స్ కింద ఈ బరువు బుక్స్ అనే కాదు, ఇక్కడ బరువు ఏదైనా పెట్టాలి మన కెమెరాను వెయిట్ పట్టుకునేంతలాగా. సో దీన్ని కూడా ఈ సెల్ఫీ స్టిక్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ పెట్టి సేమ్ ఇలానే దీనిలాగానే మనం పెట్టవచ్చు అనమాట. ఇదైతే కొంచెం పొడవు ఎక్కువగా ఉంటుంది. సో అది మన ఇష్టం, మీ క్రియేటివిటీ, మీరు దేన్నైనా యూజ్ చేసి ఆ విధంగా చేయొచ్చు అన్నమాట. సో ఏం చేయాలి, సో మనం ఫస్ట్ ఒక A4 సైజ్ బుక్ కానీ లేదా పేపర్ కానీ తీసుకున్న తర్వాత సో మనం ఇక్కడ పెట్టిన తర్వాత మనం మీకు ఒక యాప్ చెప్పిన కదా, ఓపెన్ కెమెరా యాప్. సో ఓపెన్ కెమెరా యాప్ ఓపెన్ చేసి ఇక్కడ కింద పెట్టి మనం కొన్ని సెట్టింగ్స్ అనేవి చేయాలి. అది ఎలానో మీకు చూపిస్తాను. సో ఇలా ఉంటుంది. ఫస్ట్ మీకు కెమెరా ఓపెన్ కెమెరా యాప్ ఇలా ఉంటుంది చూడండి. సో దాన్ని క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందన్నమాట. సో మన జనరల్ కెమెరా లాగే ఉంటుంది. సో ఇది ఫ్రంట్ కెమెరా, స్విచ్ చేయడానికి అది వీడియో సింబల్, ఆ రెండు ఇది కెమెరా సింబల్ అన్నమాట. సో మనకు కింద ఆబ్జెక్ట్ మనకు మూవ్ కాకుండా ఉండడానికి, అంటే ఫోకసింగ్ ఇష్యూస్ వస్తాయి. సో వాటిని మనము రిజాల్వ్ చేయడానికి ఏం చేయాలంటే, అక్కడ మీకు లాక్ సింబల్ కనిపిస్తుందా ఆ వారకు, ఇప్పుడు చూడండి ఈ లాక్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఫోకస్ అనేది ఫిక్స్ అవుతుంది అన్నమాట. అంటే వెనక్కు ముందుకు కదలదు, మనము కదిలినా చేయందు ఊపినా కూడా అది కదలకుండా అలాగే ఉంటుందన్నమాట. తర్వాత ఇంకొకటి లైటింగ్ అనేది మనం చూసుకోవాలి. దానికోసం అక్కడ ప్లస్ మైనస్ సింబల్ ఉంది కదా లాక్ సింబల్ పక్కన, ఇప్పుడు చూడండి అది. సో దాన్ని మనము క్లిక్ చేసుకుంటే మనకు ఎక్స్పోజర్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే లైటింగ్ మనం తగ్గించుకోవడం పెంచుకోవడం లాంటిది దాన్ని జరుపుతూ చేసుకోవచ్చు అన్నమాట. సో మనం ప్రాపర్గా లైటింగ్ సెట్ చేసుకొని తర్వాత కెమెరాను అటు ఇటు కదలకుండా ఫిక్స్ చేసుకొని తర్వాత మనము రాయడం కానీ లేదా చెప్పడం కానీ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ వీడియో బటన్ను క్లిక్ చేయాలి. సో వీడియో రికార్డ్ అవుతుంది. అప్పుడు మనము ఆ బుక్ కానీ లేదా ఏదైనా కానీ మనము చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. ఇప్పుడు మనం ఏదైతే చెప్పాలనుకున్నామో ఆ కంటెంట్ మీద దృష్టి పెట్టవచ్చు. సో మనం బుక్ కానీ పేపర్ కానీ కరెక్ట్గా కెమెరా మొత్తం కవర్ అయ్యే విధంగా ఇలా చేసి మనము చేయొచ్చు అన్నమాట. అంటే ఎడ్జెస్ ఉన్నాయి కదా 4 దిక్కుల, సో ఆ 4 దిక్కులు కెమెరాలో మనకు కనిపించేలాగా మనము బుక్ను అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం ఒక A4 సైజ్ పేపర్ తీసుకొని సో దాన్ని మనం టేబుల్ పైన పెట్టి ఇలా సో మనకు కావాల్సిన విధంగా మనము చేయొచ్చు అన్నమాట. సో ఈ టేబుల్ పైన పెట్టినప్పుడు మన మొబైల్ కరెక్ట్గా మన తల దగ్గరకు వస్తుంది. సో సౌండ్ అనేటువంటిది కూడా క్లారిటీ బాగుంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనము టెక్స్ట్ బుక్ను కానీ లేదా మన దగ్గర ఉన్న మెటీరియల్ కానీ ఉపయోగించి ఈ విధంగా విద్యార్థికి అర్థమయ్యే విధంగా చేయొచ్చు. సో మనకి ఇక్కడ సైడ్స్కు కొంచెం గ్యాప్ అనేది టేబుల్ అనేది కనిపిస్తుంది కదా, సో దానికోసం అంటే ఇక్కడ స్టూల్ ఉంది కదా, సో అది కనపడకుండా చేయాలంటే మనం ఏం చేయాలంటే ఈ మనం తీసేటువంటి కెమెరాలో మనం కొద్దిగా జూమ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. సో జూమ్ చేశాను కొంచెం. సో జూమ్ చేసి మన పేపర్ మాత్రమే కనపడే విధంగా మనం సెట్ చేసుకుంటే సో ఇప్పుడు పర్ఫెక్ట్. సో ఈ విధంగా మనము ఆన్లైన్ వీడియోస్ చేయడం ఎలా, టేబుల్ టాప్ వీడియో
ఇలా మనము చేస్తూ పిల్లవాడికి ప్రాబ్లం చెప్తూ కూడా మనం చేయొచ్చు అన్నమాట. సో ఈజీగా చేయొచ్చు. టేబుల్ టాప్ వీడియో పెద్ద కష్టమేం కాదు. ఓకే, చూసేశారు కదా ఫ్రెండ్స్ వీడియో. సో టేబుల్ టాప్ వీడియో చేయడం అనేది చాలా ఈజీ. నేను నాకు తోచినవి చెప్పాను ట్రిక్స్. సో మీరు కూడా మీ క్రియేటివిటీ యూజ్ చేసి ఇలా కెమెరాను స్టాండ్లో నిలబెట్టే విధానాన్ని మీరే మీ ఓన్గా చేసుకోవచ్చు అన్నమాట. సో చాలా ఈజీ. సో చాలా ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడో దూరంగా ఉండి చెప్పడం కంటే మనం డైరెక్ట్ చేతితో చేస్తున్నామంటే వాళ్ళ పక్కనే ఉండి మనం చెప్తున్నట్లుగా ఉంటుంది. సో ఈ మెథడ్ అనేటువంటిది చాలా యూజ్ఫుల్ మెథడ్. ఇందులో మనం లెసన్స్ చెప్పవచ్చు. అంటే లాంగ్వేజెస్ ఉంటాయి కదా, తెలుగు హిందీ అందు వాళ్ళకి టెక్స్ట్ బుక్ కంపల్సరీ. సో టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకొని మనము అండర్లైన్ చేస్తూ మీనింగ్స్ చెప్పడము, దాని యొక్క భావం చెప్పడం అనేటువంటిది చేయొచ్చు. సో ఇది వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో నచ్చితే ఫ్రెండ్స్ కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. సో నా లేటెస్ట్ వీడియోలను మీరు ఎప్పటికప్పుడు పొందుతూ ఉండొచ్చు. అలాగే ఈ వీడియోను మన ఉపాధ్యాయ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇది వాళ్ళకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ నమస్కారం.